బాగా ఈజ్ మెయిన్గా బేసిక్గా ఎన్టీవీ ఛానల్ వర్క్ చేస్తారు ఎడిటర్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి స్టోరీ రైట్స్ బాగా చేస్తారు, రచనలు రాయడం, స్టోరీస్ రాయడము, ప్లస్ సాంగ్స్ కూడా రాస్తారు. ఎక్సలెంట్. ఒక్కసారి మీరు నా సాంగ్ వాడండి ఒకసారి. విజయ్ ఓన్గా రాసి మన అనిత సాంగ్ వాడారు కదా, ఆ అబ్బాయిలోనే ఉన్న అందరితో కమ్యూనికేట్ అయ్యే టైం మొత్తం. కాకపోతే ఒక సంవత్సరం బిఫోర్ అంటే ఏదో తెలియని ఆలోచన వచ్చేసింది. అంటే ఇదంతా అసలు ఇప్పుడు మనకు కనిపించేది, మనం చూసేది జస్ట్ ఏదో జీవితం గడిపేస్తున్నాం, అసలైన జీవితం ఎక్కడ ఉంది అని అన్వేషిస్తున్న సమయంలోనే డాడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఆ టైం పీరియడ్లోనే డాడీ సడన్ షాక్ అనమాట. తర్వాత ఆలోచించింది ఏదో అసలు ఇప్పటివరకు నేను చూసింది జీవితమే కాదు, ఏదో జీవితం ఉంది. అంటే మనం ఏదో అంటే కనిపించే సంపద సంపాదించుకుంటున్నాం మనం చాలా, కానీ కనపడని సంపద ఏదో ఉంది. అది మనం అంటే భౌతికంగా లేకుండా కూడా మనల్ని గుర్తుపడతారు, మన గురించి మాట్లాడతారు. సో అదే దారి వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రైటర్గా, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత వెబ్ సిరీస్ డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్, ఎన్ని అవార్డులు తీసుకున్నా కూడా నేను ఇస్కాన్లో ఒక్క ఆదివారం వచ్చినంత సంతోషం నాకు ఎక్కడ దొరకలేదు. తర్వాత నేను వెళ్ళిపోయినా కమ్యూనికేట్ అయినా, సాంగత్యం వెళ్ళిన తర్వాత అనిపించింది ఒక ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తున్నాం, అంటే మనం ఎలాంటి స్టెప్ వేస్తున్నాం, ఎలాంటి సాంగత్యంలో ఉంటున్నాం, అంటే రోజు మనం సమయాన్ని ఎవరితో అయితే గడుపుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. అంటే లైఫ్లో చాలా పాఠాలు మనము జీవితంలో నేర్చుకున్న దాని నుంచి మనం అంటే ఏది నేర్చుకొని ఎలా అప్లై చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మా ప్రభుత్వం ఏదైతే విషయాలు చెప్పేదంతా మీకు కనిపిస్తున్నాయి. కాకపోతే నేను నేర్చుకుంది ఏంటంటే బిఫోర్ చూసిన భౌతికంలో జీవితాన్ని చూసిన, ఆధ్యాత్మికమైన జీవితాన్ని చూసిన. కానీ నాకేమనిపించిందంటే భౌతికంలో 40 సంవత్సరాలు మనం ఎంత జీవించినా కూడా 50 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి మనసు ప్రశాంతత కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలి. అదే ఆధ్యాత్మిక జీవితం. అదే మొదటి నుంచి ఎందుకు దారి వెతుక్కోవద్దు, ఎందుకు ఆ దారిలో మనం వెళ్ళకూడదు. జీవితం ఎటో తిరుగుతుంది, మళ్ళీ చివరికి అక్కడికే వస్తుంది. సో అసలైన దారి ఏంటనేది ముందే మనం వెతకగలిగితే జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది, మన చుట్టూ కూడా ఆనందం ఉంటుంది, మనం అందరితో మాట్లాడే మాటల్లో కూడా చాలా పాజిటివ్ ఉంటుంది. ముందు మనం పాజిటివ్ ఉండాలి, మన పాజిటివ్ థాట్స్ కావచ్చు, పాజిటివ్గా చేసే పనులు కావచ్చు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఏదైతే చదువుకుంటున్నారో పుస్తకాలు, ఇప్పుడు ఇది మీరు చదివే పుస్తకాలు మీ జీవితాన్ని సక్సెస్ ఇవ్వగలుగుతాయి. కానీ ఇలాంటి భగవద్గీత యొక్క సారాంశం తెలుసుకోకుంటే జీవితం సంపూర్ణంగా ముగిస్తుంది, అంటే పూర్తి స్థాయి అయిపోతుంది జీవితం. సో ఏముందని వెతుక్కుంటూనే నా జీవితం అద్భుతంగా మారడానికి ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు. నా జీవితంలో భగవద్గీత ఎప్పుడు కూడా నేను చదివేవాడిని కాదు. ఎప్పుడు ఆధ్యాత్మిక అంటే ఒక రైటర్ పుస్తకాలు, ఫిలాసఫీ పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు చదివి పెరిగిన అసలైన పుస్తకం సంవత్సరం ముందు నేను వెతికిన, తర్వాత అన్ని పుస్తకాలు పక్కన పెట్టిన అసలైన పుస్తకమే నా జీవితం నేను తెలుసుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నా. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం మారాలి, మన ఆలోచనలు మారాలి. మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాం, మనం ఎలాంటివి నేర్చుకుంటున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇప్పుడు మేడం అన్నట్టు కూడా నా జీవితం నాకే కనిపిస్తుంది. అంటే తెలియకుండా నేను పుట్టుండొచ్చు, కానీ నాలో నా జీవితం కనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితం నేను మళ్ళీ పుట్టిన అది నాకు కనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ దిస్ సాంగత్యం అనుకు వచ్చినాను. సో అలా అనుకోవచ్చు మేడం, అట్లా వెళ్ళిపోయింది జర్నీ. సో విజయ్తో నా జర్నీ మన కాలేజ్ పెట్టినప్పటికీ నేను ట్రావెల్ చేస్తున్నాను. సో బిఫోర్ డివోట్, ఆఫ్టర్ డివోట్ తర్వాత ఫేస్లో చాలా గ్లో వచ్చింది సార్. సో సాత్వికమైన ఆహారం, సాత్వికమైన భావాలు ఎవరికైతే ఉంటాయో లైఫ్ అందరికీ అందంగా కనిపిస్తుంది. సో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దానికి తొందరగా సులువుగా మన మార్గాలు కూడా ప్రకృతి అనిపించేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ విజయ్ కానీ నేను కానీ కాలేజ్ మొదటి నుండి కూడా నాకు ఒక సంకల్పంతోనే పెట్టుకున్నాను. మన వల్ల పిల్లలకు ఒక 100,000 కొన్ని లక్షల సంఖ్యలో పిల్లలకు మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అన్న సంకల్పంతో పెట్టుకున్న కాలేజ్ ఈ వాటికి కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు. స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు మనం ఆ బిల్డింగ్ ఎట్లా ఉండే, ఈ బిల్డింగ్ ఇంకా చేంజెస్ చేస్తూనే ఉంటాం బికాస్ ఆఫ్ మైండ్ సెట్. గురువు చెప్పారు కదా, మైండ్ సెట్ మనం ఏవైతే భావన చేస్తామో ఆ భావనకు అంకురార్పణ ఎట్లా జరుగుతుంది అంటే ఇట్లా సజ్జన సాంగత్యము ఇట్లాంటి బుక్స్ చదవడం వల్ల ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. మైండ్ సెట్ చేంజ్ అవుతే తప్ప మన